హలో అండి, నేను డాక్టర్ శ్రీరంజని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్. హెచ్ఎస్జి ఇప్పుడు చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు. అంటే పిల్లల కోసం ట్రీట్మెంట్ పెట్టినప్పుడు హెచ్ఎస్జి అనేది ఒక టెస్ట్ ఉంటుంది, అంటే హిస్టోసాల్పింగోగ్రామ్. అంటే ఈ టెస్ట్ ఏంటంటే వాళ్ళ భయం ఏంటంటే ఇది లిటిల్ పెయిన్ఫుల్ టెస్ట్ అనమాట. సో ఈ టెస్ట్ కంపల్సరీయా, అంటే ఇది చేయించుకోకపోతే పిల్లలు అవ్వరా, ఇవన్నది మాకు రొటీన్ క్వశ్చన్స్. యాక్చువల్లీ హెచ్ఎస్జి అనేది ఇప్పుడు బేసిక్ ఒక కపుల్ ఒక 1 ఇయర్ దాకా పిల్లలు అవ్వలేదు అంటే వాళ్ళకు రొటీన్ కొన్ని టెస్టులు చేస్తాం. అంటే హస్బెండ్ వీర్యకణాల టెస్ట్, గర్భసంచి బాగుందా లేదా అన్నది ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ అండ్ హార్మోనల్ ప్రొఫైల్స్. అమ్మాయికి థైరాయిడ్ ఏమైనా ఉందా, లేకపోతే మిగిలిన హార్మోన్స్ బాగుందా లేదా. అంటే పిల్లలు అవ్వకపోవడానికి 3 కారణాలు. ఒకటి గుడ్డు పెరగకపోవడం, లేదా ట్యూబ్స్లో అంటే గర్భసంచి ఆకార లోపాలు ఉండి ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్ అవ్వడం, లేదా హస్బెండ్ వీర్యకణాలల్లో ప్రాబ్లం ఉండడం. సో ట్యూబ్స్, గర్భసంచి మనకు తెలిసే బేసిక్ టెస్ట్ వచ్చేసి ఈ హిస్టోసాల్పింగోగ్రామ్. ఇదే మనము అంటే స్కాన్ ద్వారా కూడా చేస్తాం. అంటే దీన్ని సలైన్ ఎస్ఎస్జి అంటాం అనమాట. అంటే సలైన్ పాస్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ ద డై ఆ ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా అన్నది స్కాన్ ద్వారా చూస్తాం. ఇప్పుడు రొటీన్గా మనం ఫర్టిలిటీ సెంటర్లో ఈ ఎస్ఎస్జి చేస్తాం. హెచ్ఎస్జి అంటే మాత్రం గర్భసంచి ముఖద్వారం దగ్గర నుండి ఒక ఎక్స్రే, ఒక డై పాస్ చేసి ఎక్స్రే తీస్తాం. అంటే గర్భసంచి ఆకారం అంత బాగుందా, ఆ డై అనేది మనకు ట్యూబ్స్ ద్వారా పోయి ట్యూబ్స్ నుండి బయటకు వస్తుంది. అంటే ట్యూబ్స్ మనకు నార్మల్గా ఉందా లేదా, గర్భసంచి ఆకారం అంటే ఒక ట్రయాంగిల్ ఆకారం మంచిగా ఉందా లేదా, ప్లస్ ఆ డై ఏదైతే ఉందో అది గర్భసంచి అంటే ఆ ట్యూబ్స్ ద్వారా బయటికి వస్తుందా లేదా. అంటే ట్యూబ్స్ కరెక్ట్గా అంటే ఏదైనా చీమ్ పట్టినా, అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజెస్ అంటారు, ఏదైనా ట్యూబ్స్లో బ్లాక్ ఉన్నా, లేదా ట్యూబ్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్ అంటే పిఐడి లాంటివి ఏమైనా వచ్చి వాళ్ళకు టీబీ లాంటిది ఏమైనా వచ్చి ట్యూబ్స్ ఆకారం అంతా మారిపోతుంది. అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనం ఈ హెచ్ఎస్జి అనే బేసిక్ టెస్ట్ తోటి తెలుస్తుంది. అదే ట్యూబ్స్ బ్లాక్ ఉందనుకోండి, అప్పుడు మనం పిల్లలు అవ్వడానికి ట్రీట్మెంట్ పెట్టినా వాళ్ళకు పిల్లలు అవ్వరు. సో డెఫినెట్లీ ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు బేసిక్ టెస్ట్లు చేయాల్సినప్పుడు హెచ్ఎస్జి అనేది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు చేస్తాం ఇది? యూజువల్లీ పీరియడ్స్ అయిపోయాక, అంటే 7th, 8th ఆర్ 9th డే ఆఫ్ ద సైకిల్ చేస్తామన్నమాట. యూజువల్లీ 7th, 8th ఆర్ 9th డే ఎందుకు అంటామంటే పీరియడ్స్ ఫ్లో అనేది బిల్కుల్ ఉండకూడదు. పీరియడ్స్ కనుక ఉంటే మనం ఈ డై పుష్ చేసినప్పుడు ఏదైతే ఆ బ్లీడింగ్ ఉంటుందో అది గర్భసంచి నుండి ట్యూబ్స్ ద్వారా బయటికి వెళ్ళి వాళ్ళకు మళ్ళీ ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో బ్లీడింగ్ అనేది కంప్లీట్గా ఉండకూడదు. ఒకవేళ కొంతమందికి 7th, 8th డే వరకు కూడా బ్లీడింగ్ అవుతుంది. అలాంటప్పుడు మీరు మీ గైనకాలజిస్ట్కి మీకు బ్లీడింగ్ అవుతుంది అని చెప్తే దాన్ని బట్టి మీరు ఈ టెస్ట్ ఎప్పుడు చేయాలన్నది చెప్తారు. అండ్ ఈ టెస్ట్ ముందు మీరు ఏమైనా ప్రిపరేషన్ అట్లా ఉంటుందా అంటే ఏమీ లేదు. మామూలుగా ఇది బేసిక్ ఓపీడీ టెస్ట్. ఆ రోజులు మీకు 7th, 8th డే అంటే మీరు ఎక్కడైతే చేయించుకుంటున్నారో ముందు రోజే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది గైనకాలజిస్ట్ చేస్తారు. ఆ డాక్టర్ ఆ టైంకి అవైలబుల్ ఉన్నారా లేదా చూసుకోవాలి. అండ్ బేసిక్ అంటే మినిమల్ ఒక లైట్గా ఫుడ్ తినేసి వెళ్తే మీకు పెయిన్ఫుల్ టెస్ట్ కాబట్టి కొద్దిగా ఏదైనా పెయిన్ కిల్లర్ లాంటిది ఇచ్చేసి ఒక 1 అవర్ తర్వాత ప్రొసీజర్ చేస్తారు. మళ్ళీ ప్రొసీజర్ చేసినప్పుడు కూడా మీరు ఒక 1/2 అవర్ 1 అవర్ కొద్దిగా పెయిన్ అనేది ఉంటుంది. ఆ పెయిన్ కిల్లర్స్ లాంటివి ఇచ్చేసి పంపిస్తారు. సో ఎప్పుడైనా హెచ్ఎస్జి చేసుకునే ముందు హస్బెండ్ వీర్యకణాల టెస్ట్ కూడా ఒకటి కంపల్సరీ చేసుకోవాలి. ఒకవేళ హస్బెండ్కి వీర్యకణాలు లేకపోయినా, లేదా ఆయన కంప్లీట్ అజోస్పర్మియా ఉంటే మీకు హెచ్ఎస్జి తోటి పిల్లలు అవ్వరు. అంటే ఈవెన్ ట్యూబ్స్ బాగున్నప్పటికీ పిల్లలు అవ్వరు కాబట్టి ఐవీఎఫ్ ద్వారా చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనకు ట్యూబ్స్ తోటి పని లేదు. సో డెఫినెట్లీ హెచ్ఎస్జి ముందు వైరల్ స్క్రీనింగ్ అంటే హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజి, హెచ్సివి, ఇంకొకటి హస్బెండ్ వీర్యకణాల టెస్ట్ అండ్ బేసిక్ అల్ట్రాసౌండ్. ఈ 3 ఒకటి ముందే చేయించుకొని ఆ ముందు రోజు మీరు ఎక్కడైతే టెస్ట్కి వెళ్తున్నారో అక్కడికి ముందు రోజే ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని మార్నింగ్ చేసుకొని ఒక 1 అవర్ తర్వాత మీరు వర్క్కి వెళ్ళిపోవచ్చు. గర్భసంచి ఆకార లోపాలు, ట్యూబ్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్, ఈవెన్ బ్లాక్ ఎక్కడుంది, కొంతమందికి గర్భసంచి మొత్తం బాగుండి ట్యూబ్స్ స్టార్టింగ్ నుండే అంటే గర్భాశయాలలో ఏదైనా కండరాలు లాంటివి ఉండి బ్లాక్ అవుతుంది అనమాట. సో ట్యూబ్స్ మనకు ఫ్రంటే అంటే ముందే బ్లాక్ ఉందా, కార్నువల్ ఎండ్ బ్లాక్ ఉందా, లేదా ట్యూబ్ అంతా బాగుండి లాస్ట్లో ఏదైనా చీము ఇన్ఫెక్షన్ తోటి ట్యూబ్స్ బ్లాక్ అయిందా, అంటే ఎక్కడ బ్లాక్ ఉంది దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది.
సో సైట్ ఆఫ్ బ్లాక్ కూడా మనకు హెచ్ఎస్జి ద్వారా తెలుస్తుంది. అప్పటికి బ్లాక్ ఉందనిపిస్తే నెక్స్ట్ ల్యాప్రోస్కోపీ చేసి బ్లాక్ ఓపెన్ చేయడమా లేకపోతే ట్రీట్మెంట్ వీళ్ళకి ఎట్లా అన్నది ప్లాన్ చేయడం అన్నది డిసైడ్ చేస్తాం. సో హెచ్ఎస్జి మీ గైనకాలజిస్ట్ చెప్పారు అంటే కంపల్సరీ చేయించుకోవాల్సిన టెస్ట్లలో పిల్లల కోసం ఇది ఒక టెస్ట్. థ్యాంక్ యూ.